మళ్ళీ ఈ గ్యాప్లో కథలు తీసుకుని రావాలి డైరెక్టర్ గారు, లేదా ఎందుకు గ్యాప్ వచ్చిందంటే సక్సెస్ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అవుతుంటాయి కదా. ఇంకా 16 years పడటానికి శబ్దంతో రావడానికి అంటే ఏ టైం లైన్ మేము ఎప్పుడు అనుకోలేదండి. వైశాలి తర్వాత ఒక 3-4 years తర్వాత నుంచి మేము కలిసి సినిమా చేయాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, స్క్రిప్ట్స్ డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం. బట్ ఇలా కుదిరింది. మరి నెక్స్ట్ సినిమా 100% త్వరగా చేస్తాం. సో అంటే టెక్నికల్గా మాట్లాడుకుంటే కందూరి లాంటి ఒక ఇంటర్నేషనల్ మూవీతో కంపేర్ చేస్తున్నారు. టెక్నికాలజీస్ గురించి మాట్లాడుకుంటే క్రియేట్ చేసిన సౌండ్ కానీ, లేకపోతే అట్మాస్ఫియర్ కానీ, మూడ్ కానీ, వీటన్నింటినీ ఈ లెవెల్లో తీసుకురావడం అనేది మన బడ్జెట్స్లో చాలా కష్టం. సో ఆ టెక్నికాలిటీస్ మీద ఎంత వర్క్ చేస్తారు, అవి మాకు ఎంత కొత్త ఎక్స్పీరియన్స్గా మారుతుంది. కరెక్ట్గా చెప్పారండి. అంటే మనం ఎప్పుడు సినిమాని టెక్నికల్గా చాలా బాగుంటే విషయాలు కానీ, సౌండ్ కానీ, దానికి హాలీవుడ్లో కంపేర్ చేయడం అనేది సహజం. మనం నేను చేస్తాము. బట్ మనం మర్చిపోయేది ఏంటంటే వాళ్ళకున్న బడ్జెట్స్ మనకున్న బడ్జెట్స్ నెలకి ఆకాశానికి మనకు తేడా ఉంటుంది. సో ఈ బడ్జెట్లో వాళ్ళ ఒక క్వాలిటీని మనం రీచ్ అవ్వగలుగుతున్నా అంటే దట్స్ ప్యూర్ ప్యాషన్, హార్డ్ వర్క్. అది మా టీంకి చాలా చాలా ఉందండి. ఎస్పెషలీ ఆ డైరెక్టర్ అండ్ హిస్ విజన్. ఆ విజన్ని విజువల్గా తీసుకురావాలంటే మంచి డిఓపి అవసరం. వెరీ హార్డ్ వర్కింగ్ యంగ్ బాయ్, సెకండ్ ఫిల్మ్ ఆయనకి ఇది. అండ్ సేమ్ ఎడిటర్ సాబు గారు, ద ఎంటైర్ టీమ్. ఐ థింక్ దే వర్క్ రియలీ హార్డ్ టు సీ వాట్ యూర్ సీయింగ్ టుడే ఆన్ ద స్క్రీన్. అంటే అది హాయ్ అనే శబ్దంకి సంబంధించి తమన్ బీజిఎం గురించి ఎక్కువ మంది చెప్తున్నారు, మీ టీం కానీ అందరూ. అంటే సౌండింగ్ ఎలా ఉంటుంది, స్కేరీ ఎలిమెంట్స్కి ఆయన ఇచ్చే బీజిఎం సార్ ఎలా ఉంటుంది? చాలా బాగుందని అంటామండి. బట్ నేను సినిమా చూసిన తర్వాత 100% కాన్ఫిడెన్స్ చెప్తున్నాను. థియేటర్ నుంచి బయటకు వచ్చేప్పుడు సౌండ్ ఒక స్పెషల్ మెన్షన్ అనేది మీరందరూ అబ్జర్వ్ చేస్తారు, నోటీస్ చేస్తారు, దాన్ని మెన్షన్ కూడా చేస్తారు. దానికి మెయిన్ కారణం వచ్చేసి తమన్ ఆఫ్ కోర్స్. దాని తర్వాత మా ఉదయ్ కుమార్ గారు, సౌండ్ డిజైనర్, అండ్ సచిన్, వీళ్ళందరూ కలిసి నార్మల్గా ఒక ఫిల్మ్కి సౌండ్కి ఒక పని ఉంటుంది కదండి, దాన్ని ఇంటూ 10 times ఈ సినిమా చేశారు. సార్ ఒక విషయం నాకు చెప్పారు. ప్రతి ఒక్క థియేటర్లో మన సినిమా చూసేటప్పుడు ఫస్ట్ వచ్చే 5.1 డాల్బీ డిజిటల్ అట్మాస్ వచ్చేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాయి. స్పీకర్స్లో సౌండ్ ట్రావెల్ మొత్తం మనకి బాగా అనిపిస్తుంది. ఆ ఛానల్స్ అని ఒకటే ఉంటాయి. బట్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత కొంచెం మెల్లిగా క్లమ్జీ అయిపోతూ ఉంటాయి, అన్నీ మిక్స్ అయిపోతాయి. బట్ ఈ సినిమాలో దాంట్లో అదే క్వాలిటీ, క్లారిటీ, ఛానల్, ఆ ట్రావెల్ అన్నీ వచ్చేసి ఫుల్ ఫిల్మ్కి ఉండాలని చెప్పి స్పెసిఫిక్గా కొంచెం కష్టపడడం జరిగింది. బికాస్ టైటిలే సప్తమన్ కాబట్టి దే వర్క్ రియలీ హార్డ్ ఆన్ దట్ ఆస్పెక్ట్. అండ్ మీరు అఖండ 2లో మళ్ళీ విలన్గా చేస్తారు. రీసెంట్గా ఒక ఫైట్ కూడా కంపోజ్ చేశారని విన్నాము. ఎలా ఉండబోతుంది ఆ క్యారెక్టర్, ఆ సినిమా గురించి ఏమని చెప్పండి. ఐ థింక్ చాలా ఎర్లీ అండి అఖండ గురించి మాట్లాడడం. బట్ ఒక స్కెడ్యూల్ అయింది నాకు. వెరీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. బోయపాటి గారు, బాలయ్య గారు కాంబినేషన్ గురించి మన అందరికీ తెలుసు. ఒక ఫుల్లీ పవర్ ప్యాక్ ఎనర్జీ ఉంటుంది దాంట్లో. టు బీ పార్ట్ ఐఎమ్ రియలీ హ్యాపీ. ఈ స్కెడ్యూల్ అయితే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. బాలయ్య గారితో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎప్పుడో చిన్నప్పుడు బంగారం రోడ్ షూటింగ్లో డాడీతో పడినప్పుడు ఆయన కలిసిన అనుభవం. దాంతో ఇప్పుడు కలుస్తున్నాను. హీస్ స్టిల్ వెరీ ఎనర్జెటిక్, ఫన్ లవింగ్. అండ్ ఐ థింక్ నెక్స్ట్ స్కెడ్యూల్ కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తాను. అది ఒక యంగ్ యాక్టర్గా మీరు ఒక పక్కన హీరోగా చేస్తున్నారు, ఒక పక్కన విలన్గా చేస్తున్నారు, బ్రదర్గా చేస్తున్నారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ టఫ్ అనిపించట్లేదా? ప్లస్ ఆడియన్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవుతుంది? అది మీకు హీరోగా మీ రేంజ్ పెంచుకోవడానికి ఇబ్బంది అవ్వట్లేదా? అంటే మనందరికీ వీల్ హ్యావ్ అ పర్స్పెక్టివ్ అండి. మనల్ని ఎలా చూసుకుంటున్నాం అని చెప్పి. నేను ఫస్ట్ నుంచి మృగం కావచ్చు, ఒక విచిత్రం కావచ్చు, ఒకవేళ నేను ఒక హీరో లాగా ప్రొజెక్ట్ చేసుకొని అవే చేయాలి అనుకుంటే నేను ప్రాబ్లీ అలా సినిమా చేస్తుండేవాడిని కాదు. ఒక యాక్టర్గా డిఫరెంట్ షేడ్స్, డిఫరెంట్ రోల్స్ చేస్తే ఎవ్రీ డే షూటింగ్కి వెళ్ళేప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది. అండ్ ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ దట్ ప్రాసెస్. ఐ డోంట్ నో, ఇప్పుడు ప్రస్తుతం నాకు ఏమనిపిస్తుందో అది చేసేస్తానండి. ఐ థింక్ ఇఫ్ యూ లైకింగ్ ఇట్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. అది సార్
ఇంతవరకు వైశాలి చేశారు, మధ్యలో యూటర్గా కొంచెం సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమా వచ్చి యాక్చువల్లీ చాలామంది ఈ జనరేషన్ హీరోస్ అన్నది ఏమనుకుంటారంటే ఈ హర్రర్ సినిమాస్ వీటికి చాలా లిమిటెడ్ ఆడియన్స్ ఉంటారు, పెద్దగా ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా రాదు, పిల్లల్ని తీసుకురారు. సో చాలా లిమిటెడ్ ఆడియన్స్ ఉంటారు థియేటర్కి వచ్చేవాళ్ళు. ఎప్రిసియేషన్ వస్తుంది కానీ దానికి తగ్గ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ రాదు అని ఒక ఒపీనియన్ ఉంటుంది వీటికి. ఇలాంటి సినిమాలు చేయడానికి మీకు మోటివేషన్? రీసెంట్గా తమిళనాడు ఒక సినిమా రిలీజ్ అయిందండి, డిమాంటీ కాలనీ అని చెప్పి. ఆల్మోస్ట్ 80-90 crores షేర్ చేసింది. ఇప్పుడున్న ఆడియన్స్ ఐ థింక్ కాంటెంట్ ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా వాళ్ళని కనుక ఎంటర్టైన్ చేసిందంటే దే విల్ టేక్ ఇట్ వేర్ ఇట్ హ్యాస్ టు రీచ్ అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫిలిం. అలా అనుకుంటే వైశాలి హారర్ ఫిలిం, ఫ్యామిలీస్ ఎంజాయ్డ్ ఇట్. యాజ్ లాంగ్ యాజ్ హ్యూమన్ కనెక్షన్ ఉంది అంటే దే 100% ఎంజాయ్ ఇట్ అండి. నాకు అదే నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు చెప్పినట్టు హారర్ అంటే మా ఫ్రెండ్స్ కూడా మీరు చెప్పినట్టు హారర్ ఎందుకు అనే ఒక కామన్ ఒక క్వశ్చన్ వచ్చింది. బట్ ఐ థింక్ సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ హారర్ అని చెప్పి. మేకింగ్ వాల్యూస్ కావచ్చు, పర్ఫార్మెన్స్ వాల్యూస్ కావచ్చు, ప్లస్ సినిమా చూసే ఇందాక నాని గారు చెప్పినట్టు ఒక చోట ఆయన ఏమో కంట్లో నీళ్ళు వచ్చినాయని చెప్పారు. సో ఒక హారర్ ఫిల్మ్ మనం అంత కనెక్ట్ చేస్తుందంటే ఐ థింక్ ఇట్స్ మనం ఒక జానర్ని మర్చిపోయి ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అని చెప్పి చూడటం మొదలెడతాం. సో జానర్ కమ్స్ నెక్స్ట్ అనే ఒక ఇన్వెన్షన్ నాకు సైన్ చేసినట్టు ఉంటుంది. చాలా పికీగా ఉంటారు కొంచెం. నాకు కూడా ఎక్కువ సినిమా చేయాలనే ఉందండి. ఐ వాంట్ అంటే అప్పుడప్పుడు మిమ్మల్ని వచ్చి కలవాలి, క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలనేది నాకు చాలా చాలా ఆశగా ఉంది. బట్ ఐ థింక్ దిస్ ఇయర్ అట్లీస్ట్ ఒక 4-5 ఫిల్మ్స్ రిలీజ్ ఉన్నాయి. అస్తమానం చూస్తూ ఉంటాను నన్ను. అఖండ 2లో క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తారు. ఇప్పుడు లాస్ట్ మంత్ ఈ వీక్లో ఏరియా దిస్ వీక్ చావాలో సినిమా రిలీజ్ అయ్యి బాలీవుడ్లో మేజర్ పెద్ద హిట్ అయింది. హిందుత్వం 3 నెలలు ఉంది కంట్రీ మొత్తం. చాలా మంది ఒపీనియన్ ఏంటంటే అఖండ 2లో కూడా ఆబ్వియస్గా ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో అండర్ రేటెడ్ పాన్ ఇండియా మెటీరియల్ అని అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? అండర్ రేటెడ్ పాన్ ఇండియా మెటీరియల్ ఇప్పుడు అఖండ 2 అనేది అండర్ రేటెడ్ పాన్ ఇండియా మెటీరియల్ అంటారు. మీ ఒపీనియన్ ఏంటి? ఐ థింక్ ఆడియన్స్ డిసైడ్ చేయాల్సిన విషయం అది దట్ విల్ బి డిసైడెడ్ వన్స్ ద ఫిల్మ్ రిలీజెస్ అనేవాళ్ళు అనుకుంటారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు కథ తెలుసు, మీరు క్యారెక్టర్ చేస్తున్నారు కాబట్టి మీకు ఒక ఫీలింగ్ ఉంటుంది. కిక్-యాస్ ఫిల్మ్ అండి ఇది. బాలయ్య గారి అంటే అఖండ 1 ఎంత పెద్ద విజయం మన అందరికీ తెలుసు. అఖండ 1 టైంలో వచ్చేసి ఈ పాన్ ఇండియా ఇవన్నీ లేదు. సో ఐ థింక్ దిస్ అఖండ తాండవం వచ్చేసి చాలా పెద్ద సినిమా అవుతుందని చెప్పి మా నమ్మకం. నాట్ బికాస్ ఐఎమ్ యాక్టింగ్ ఇన్ ఇట్ ఆర్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. ద స్క్రిప్ట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ వెయిటేజ్ ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Director, what is the inspiration writing Shabdam script? Main what is now? First I used for Vaishali, I used water as an element for the ghost element. When I am ready to, when I started doing for the next horror subject, I think of what are the elements we go for it, okay? For that element, I just came forward with the sound concept, okay? The main, the hero character is the ghost investigator character. What is the main job of the ghost investigator character is, he will be analyzing the ghost through scientifically, through communicating with the ghost. So here sound plays an important role. So there are a lot of ghost investigators abroad. I think in Conjuring itself, the characters, the ghost investigator characters is the real characters. That both are husband wife and it is a real character. In Bombay also, there is a special paranormal society, and where there are the ghost investigators, they are working there. Apart from one particular person is Gaurav Tiwari, and he is a ghost investigator. Now he is no more. Okay, his death is also investigated. So, from verifying with so much of documents and books and all the things, I gathered from other points and make this fiction story. Then, if you see as an entire, it's a fiction story. If you see in detail some of the facts, it's a real thing. That's the thing I want to tell you. Why Shabdam అనడానికి I think ఆయన కథ చెప్పినప్పుడు the world that he created for Shabdam was very interesting అండి. ఈ టైమ్స్లో నేను as an audience
ఒక కొత్త వరల్డ్ని ఒక కొత్త వరల్డ్ లోపల తీసుకెళ్లే ఫిల్మ్స్ అయితే ఐ వుడ్ లవ్ టు వాచ్ యాజ్ అన్ ఆడియన్స్. ఐ థింక్ ఈ సినిమాకి ఆడియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ పొందుతారని అనిపించింది. సార్ మీ చేతి మీద టాటూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాటూస్ ఉన్నాయి, అది కథకేమన్నా రిలేటెడ్ అండి? నా క్యారెక్టర్ సైకాలజీ బేస్ చేసిన టాటూ అంటే చక్రాస్ ఉంటాయి. So what is the thing? See, there ghost exists, the God also exists. God exists, the ghost also exists. Okay, we have to believe both. Okay, that is the thing. So when as a character of this ghost investigator, I want to make a differentiate. Okay, in Tamil I named it as Ruban Vaidilingam, and Telugu it is Vyoma. So some difference has to give. Even in the beginning of the movie, if you watch, there will be a Trisula Chakra will be hanging over his jeep. So I want to make the differences between good and evil same, as well as the divine, as well as that strength. That is the thing. అది గారు గోస్ట్ ఇన్వెస్టిగేటర్ క్యారెక్టర్ అన్నప్పుడు దానికోసం ఏమైనా రీసెర్చ్ చేశారా, దాని గురించి ఏమైనా చదివారా, ఎలా ప్రిపేర్ అయ్యారు క్యారెక్టర్ కోసం? సో ఇలాంటి డైరెక్టర్స్తో వర్క్ చేసే పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే రీసెర్చ్ మనం చేయాల్సిన అవసరం లేదండి. ఎంటైర్ రీసెర్చ్ పిహెచ్డి అన్నీ ఆయన చేసేస్తారు, చేసి మన చేతిలో మెటీరియల్ పెడతారు. సో అది మటుకు మనం అబ్జర్వ్ చేస్తే చాలు. దట్స్ వాట్ ఐడియా అండి. మొత్తం చూశాను. అది ఇందాక చెప్పినట్టు ఈ కథ చదివి ఈ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ మెటీరియల్ నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు స్పిరిట్స్ మీద, ఎనర్జీస్ మీద నాకు ఒక నమ్మకం కలిగింది. ఉండుంటాయి అంటే కనుక కనిపించిన ఒక దేవుడిని మనం అంత నమ్మి యూనో అన్ని కోరికలు అయిన కోరుకుంటూ ఉంటాం. అలానే కనుక కనిపించిన స్పిరిట్స్ కూడా ఉండొచ్చు, ఎనర్జీ కూడా ఉండొచ్చు అనే ఒక చిన్న నమ్మకం కలిగింది నాకు ఈ స్క్రిప్ట్ వినేటప్పుడు. ఈ స్టోరీ మీ దగ్గరికి వచ్చినప్పుడు నాన్నగారితో మాట్లాడుతూ ఉంటుంది. అంటే నేను సినిమా చేస్తున్న సినిమా మటుకు కాదు, రోజు వింటున్న కథలు కూడా ఇంటికి వెళ్ళి డాడీ తోటి షేర్ చేసుకునే ఎక్స్పీరియన్స్ నాకు, అదృష్టం నాకు ఉంది. అండ్ ఆయన ఒపీనియన్ అని చెప్తారు. ఈ కథకి ఆయన ఇచ్చిన ఒపీనియన్ బిలీవ్ ఇన్ ద ఫిల్మ్ మేకర్. వైశాలి అంటే ఒక మంచి సినిమా ఇచ్చారు. ప్లస్ దాని తర్వాత ఆయన చేసిన ఫిల్మ్స్ కూడా చాలా సెన్సిబుల్గా, చాలా ఆనెస్ట్గా, చాలా చాలా కష్టపడి చేశారు. సో ఆ ఒక కష్టం, ఆనెస్టీ ఉంటే ఫిల్మ్ విల్ బీ నైస్ అండి. దట్స్ వాట్ హీ టోల్డ్ మీ యాస్ వెల్. అది హాయ్ సార్. సో మీరు హీరోగా చేస్తారు, విలన్గా చేస్తారు, అంటే మిగతా హీరోస్తో కంపేర్ చేసుకుంటే మీరు ఒక వర్స్టైల్ యాక్టర్. సో అన్ని జోనర్స్ చేయగలరు. సో మీరు స్పెషల్గా హీరోగా చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తారా, లేదు అంటే కనుక విలన్గా చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తారా? ఏదైనా మీకు ఇష్టం, మీకు పర్సనల్ చాయిస్ అనేది ఒక ఉంటుంది. అంటే ఎనీ క్యారెక్టర్ అండి, డిప్లొమాటిక్గా చెప్పట్లేదు, ఎనీ క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తే మనం చేయగలుగుతాం. బట్ విలన్గా చేసేప్పుడు బౌండరీస్ ఉంటాయి. ఒక మంచోడికి బౌండరీస్ ఉంటాయి. ఇంతే, ఇదే నీ సర్కిల్, దీని లోపలే ఉండాలి, దీన్ని దాటి నువ్వు చేయకూడదని చెప్పి వాడికి పాలసీస్ ఉంటాయి, వాడికి ప్రిన్సిపల్స్ ఉంటాయి. అదే ఒక చెడ్డోడికి ఆ బౌండరీ దాటే వాడికి ఉండవు బౌండరీస్. సో యాజ్ అన్ యాక్టర్ when there are no boundaries, very interesting to perform. And villains అనేది as a performer exciting గా ఉంటుంది. బట్ on the whole all performances are interesting. సో దీంట్లో సిమ్రన్ గారు చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. సో ఎలా ఉంటుంది? త్రో ఉంటుందా మూవీ మొత్తం క్యారెక్టర్ ఉంటుందా, లేదు అంటే గెస్ట్ అయిపోయింది? త్రూ అవుట్ ఉంటుందండి. త్రూ అవుట్ షీ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నారండి. మీరు సినిమా చూసిన తర్వాత అర్థం ఉంది. వీ కాంట్ రివీల్ మచ్ అబౌట్ ద రోల్ రైట్. లక్ష్మీకాంత్ రెడ్డి గారు సార్, చాలా కాలం తర్వాత సినిమాకి ముందే డిస్ట్రిబ్యూటర్లకు షో వేశారని విన్నాం. వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి, అలా వేయడానికి గల రీజన్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ప్రోడక్ట్ దాచిపెట్టడానికి, రిలీజ్ వరకు దాచిపెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఆ పాయింట్ హలో సార్, మేము సినిమా మూవీ చూసి మాకు ఆనందంగా ఉన్నది. చాలామంది సినిమా మీద హాఫ్ అటెడ్ ఉన్నారు. సినిమా ఎలా ఉంటుంది కదా, మాకు చూపించు కదా, అది ఇది హాఫ్ అటెడ్ ఉన్నారు. మేము ధైర్యంగా సినిమా అందరికి మా డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ పిలిచాము. ఫస్ట్ మీరు సినిమా చూడండి, మూవీ చూడండి, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ వీ కెన్ ప్రొసీడ్ అని చెప్పాము మేము. యాక్చువల్గా మేము అట్లనే మొన్న 2 days బ్యాక్ షో చేసాం. సో అందరూ డిస్ట్రిబ్యూటర్స్ మేమే కాల్ చేసాం. మా ఫ్రెండ్స్ కొంతమంది అన్నారు ఈ ఇండస్ట్రీలో వాళ్ళు,
నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, నువ్వు అంత ధైర్యంగా సినిమా చేస్తున్నావు. దాంట్లో 40 మెంబర్స్లో ఎవరు కొంతమంది 5-6 మెంబర్స్ డిసప్పాయింట్ చేసిన మీ టోటల్ ఎంటైర్ బిజినెస్కి ఎఫెక్ట్ పడుతుంది, చాలా ఇబ్బంది పడతారని చెప్పి నాకు భయపెట్టారు కూడా. నేను నా కాన్ఫిడెంట్లో నేను ఉన్నాను. డెఫినెట్గా సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా డెఫినెట్గా. అట్లాంటి సినిమా షో వేసాము. సినిమా ఫస్ట్ మా ఫ్రెండ్స్ అన్నారు ఇంటర్వెల్లో చూసి వచ్చి బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ 15 నిమిషాలు అనుకున్నాను, ఎందుకు బాబా వేసినావు సినిమా, నీవి సినిమా ఎందుకు రిస్క్ తీసుకున్నావు అని. తర్వాత ఆఫ్టర్ 15 minutes తర్వాత నేను ఎంజాయ్ లాట్. 40 minutes ఎందుకంటే స్క్రీన్ వదిలి ఎవరు పక్కన చూడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. ఫస్ట్ హాఫ్ అయిపోయినప్పటికి చాలా ఎంజాయ్ చేశాను. సెకండ్ హాఫ్ వచ్చేపాటికి చాలా ఎక్స్ట్రాడనరీ ఉందండి సినిమా అని చెప్పి వాళ్ళే యాక్సెప్ట్ చేసి పొద్దున్న ప్రతి బయ్యర్ సరే మేము రిస్క్, మీరు చూసారు సినిమా రిస్క్ తీసుకున్నారు, మేము కూడా మీతో పాటు సినిమా చూసాం, మాకే నచ్చింది సినిమా, డెఫినెట్లీ మేము మంచి థియేటర్స్ డాల్బీ థియేటర్లో సెలెక్ట్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు ప్రతి ఇయర్ ఇచ్చేసారు. సార్ ఎన్ని థియేటర్స్లో ప్లాన్ చేస్తున్నారు సార్? మేడం ఆ డిస్ట్రిబ్యూటర్స్ని బట్టి డిస్ట్రిబ్యూటర్స్ మేము సినిమా చూపించిన అడ్వాంటేజ్ ఏమంటే ఈచ్ అండ్ ఎవరీ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళని కూడా మేము డాల్బీ డిస్ట్రిక్ట్ థియేటర్లోనే వేస్తాం సినిమా. ఎందుకంటే పబ్లిక్ 100% ఆ థియేటర్లో వేస్తే ఇప్పుడు ఇక్కడే మీరు ఇంత ఎంజాయ్ చేస్తున్నాను మేడం. నేను ఆడియన్స్ ఒకటే చెప్తున్నాను, ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, 100% మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. తర్వాత మీరే చెప్తారు ఎటువంటి సినిమా. మన డైరెక్టర్ గారు ఎటువంటి సినిమా ఇచ్చారు, ఫస్ట్ వాటర్ మీద ఇచ్చారు, ఈరోజు సౌండ్ మీద ఇచ్చారు. మన ఆది గారు పర్ఫార్మెన్స్ అయితేనేమి, ప్రొడ్యూసర్ శివ గారు రిస్క్ తీసుకోవడమేమి. మాకు ఆది గారు చెప్తుంటారు ఏదో స్మాల్ మూవీ అని స్టార్ట్ చేసాము, చాలా పెద్ద మూవీ చేసేసారు వీళ్ళని. మేడం 100% సినిమా థియేటర్ పోయి వాచ్ చేస్తే మార్నింగ్ షో కింద సెకండ్ షో కింద అందరూ డెఫినెట్గా దే విల్ ఎంజాయ్ లాట్ ఎనీథింగ్. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం మేడం. ఒకరిద్దరు కాదు మేడం, 40 members నియర్లీ. దాంట్లో డిస్ట్రిబ్యూటర్స్ 20 members పైన డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అది కాదు జస్ట్ కంటిన్యూయింగ్ వాట్ ఈస్ సైడ్ అండి. అంటే మీరు చెప్పినట్టు డిస్ట్రిబ్యూటర్ షో వేయడం అది నాకు కొత్త, ఇప్పుడు దాకా ఏ సినిమాకి చేయలేదు. కరెక్ట్. సో నాకు వాళ్ళు షో వేస్తారని చెప్పారు కానీ నాకు గుర్తులేదు. నైట్ అరౌండ్ 9:30-10 o'clock కంటిన్యూస్గా ఫోన్స్ వస్తున్నాయి. సరే ఎత్తి కొత్త నెంబర్ నుంచి వస్తున్నాయి. ఫోన్ ఎత్తి నేను డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడాను. దాని ఎక్స్పీరియన్స్ నాకు కూడా కొత్తగా ఉంది. వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్తో మాట్లాడారు. అండ్ ఆ షో తర్వాత ఫుల్ థింక్ ప్రాఫిట్స్లో ఉన్నారు ప్రొడ్యూసర్ సార్. ప్రాఫిట్ అనేది తర్వాత సార్ డెఫినెట్లీ అందరూ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఏం చేశారు. లాస్ట్కి సార్ అది సార్ వాళ్ళ ఫాదర్ కూడా కాల్ చేసి చెప్పారు నైట్ అర్లీ మార్నింగ్. డిస్ట్రిబ్యూటర్స్ డాడీకి ఫోన్ చేసి డాడీకి చెప్పి ఆయన అంటే ఈ కాల్స్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూటర్స్ అనేది రిలీజ్ తర్వాత వచ్చేది కామన్ అండి. అంటే రిలీజ్ ముందు ఆయన షో వేయటం వల్ల దట్ మ్యాజిక్ హ్యాపెన్ నాది. అలాగే మీరు ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మీకు వచ్చిన ఇనిషియల్ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఇంటర్వ్యూల గురించి కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇంటర్వ్యూల గురించి ఎక్కువ చెప్పలేము. ఐ థింక్ టైటిల్ శబ్దం అనే ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ ఇంటర్వల్ సీన్లో మీకు ఉంటుంది. వేర్ ఐ థింక్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ద స్క్రీన్ అండి. కొంచెం చెప్పినా కూడా ఒక థ్రిల్ మీరు మిస్ అవుతారు. ఎంటైర్ ఫిలిం ఫస్ట్ కాపీ చూసినప్పుడు టు బీ ఆనెస్ట్ చాలాసార్లు సినిమా చూసి డబ్బింగ్ అప్పుడు చూసి వర్క్ చేస్తున్నప్పుడు మానిటర్లో చూసి నాకు ఒక జడ్జ్మెంట్ అనేది ఇలాంటి ఫిల్మ్స్కి పోతుందండి. టు బీ వెరీ ఆనెస్ట్, మేబీ కథ ఒక నార్మల్ ఫిల్మ్ పోతే ఉంటుంది, ఎమోషన్స్ ఎలా వర్కౌట్ అవుతున్నాయని చెప్పి. దీంట్లో సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ కాబట్టి ఆ మూమెంట్స్ అనేవి ఐ నో ఎవ్రీ మూమెంట్. సో ఐఎమ్ నాట్ అ పర్ఫెక్ట్ జడ్జ్. నాకు నచ్చింది, విజువల్గా చాలా బాగుంది, టెక్నికల్గా చాలా బాగుంది. బట్ కొత్త వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ ఎక్సైట్మెంట్ చూసి నేను ఎక్సైట్ అయ్యాను. సో ఆది గారు సార్ యూ వాంట్ టు కంటిన్యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ని వెరీ వెరీ హ్యాండ్స్ ఆఫ్ మేడం. తమన్ గారు అప్పుడు తమన్ని ఇప్పుడుండే పొజిషన్ వాటిస్తామని అని అందరికీ తెలుసుకోండి. ఇప్పుడు ఈరోజు ఈ టైంలో మన డైరెక్టర్ గారు తమన్ని తీసుకొచ్చి ఇంత ఎక్స్ట్రాడనరీగా చేయడం అనేది హ్యాండ్స్ ఆఫ్ సార్. ఆది గారు, హాయ్ అండి, మైసెల్ఫ్ హేమమాలిని హియర్. సో ట్రైలర్ అండ్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అంటే మీరు చూస్ చేసుకునే విధానం ఏంటి అన్నది మీ స్టోరీస్లో మాకు అర్థమైపోతుంటుంది. సో ఇందాక చెప్పారు డాడీకి చెప్పారు అని చెప్పి కథ గురించి. సో నిక్కీ గారికి ఏం షేర్ చేసుకున్నారు ఈ శబ్దం గురించి? వాట్ షీ సేస్ ఫర్ యూ? అండ్ ఏదైనా స్టోరీ వింటే డూ యూ షేర్ విత్ హర్ అండ్ యూ టేక్ హర్ ఒపీనియన్? అఫ్ కోర్స్ అండి, అఫ్ కోర్స్ షీఈస్ మై లైఫ్ పార్ట్నర్. ఎస్ ఐ నో. ఒపీనియన్ తీసుకుంటాను, బట్ ద ఎండ్ డెసిషన్ విల్ బి మైండ్.
ద సేమ్ టైం తన చేసే విషయాలకి ఒపీనియన్ తీసుకుంటుంది. ద ఎండ్ డిసిషన్ విల్ బీ హర్స్. ఈ సినిమాకి ఎందుకు స్పెషల్ అంటే ఈ సినిమా పూజ వచ్చేసి డిసెంబర్ 14 నా బర్త్డే రోజున చేశారు. మంచి రోజు ఆ రోజు అయ్యింది కాబట్టి. అండ్ నేను నిక్కీ అందరం పూజకి వెళ్ళాం. అండ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇద్దరు వచ్చేసి నిక్కీ చేతిలో క్లాప్ పెట్టేసి కొట్టమని చెప్పారు. తనకి షాకు నాకు షాకు. సో ఈ సినిమా రేపు పెద్ద హిట్ అయిన తర్వాత అవుద్ది ఆ నమ్మకం మాకుంది. మేము పడిన కష్టాన్ని పక్కన పెట్టేసి నేను క్లాప్ కొట్టిన వల్లే సినిమా హిట్ అని చెప్పి చెప్పుకుంటుంది. సో అండ్ మీ ఇద్దరు కాంబోలో ఎప్పుడు చూడబోతున్నాం ఒక మూవీ? నెక్స్ట్ ఫిలిం ఇమీడియట్ ఫిలిం చేస్తున్నాం, మరగదమణి 2. సో మీ ఇద్దరం చేస్తున్నాం. ఐ థింక్ మరగదమణి 1 వచ్చేసి మంచి సక్సెస్ఫుల్ ఫిలిం తమిళలోనూ తెలుగులోను. సేమ్ కాంబో విల్ బి రిపీటింగ్ ద సేమ్ టీమ్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ డైరెక్టర్ ఇక్కడ నేను అడుగుతున్నా, I'm asking. So, sir, why you choose again Adi Garu for Shabdam, sir? Because you can take any other actor also, but what is the main strong reason you choose an Adi Garu? Because he is the one who believes in my subject. That is the thing I want to tell. Honestly, I want to tell. After we have been talking and for other scripts, for going with the action thriller and other things we have been talking. In the meantime, after I finished the Sabdam script, through other producers, I went for a few actors. But they doesn't believe in the script. That is the thing I want to tell, okay? But Adi is the one person, an actor, my first hero, who is the only one person who believes in my script and comes forward. That's the thing. And my producer, Savanji Shiva sir, he is also the one person who comes forward and believes us in the script, okay? Because of the Vaishali, that's the thing. And I'm gratefully thankful to the N-Cinemas producer team also, who saw the movie. Just seeing the movie and watching it, that's saying, okay, I like the movie, and going off is a normal thing. But acquiring that movie, that we should be very thankful to you. Thank you, sir. Thanks, sir. Thanks. But everything goes very well, sir. I wish a very, very good luck for you and DOP garu, Arun garu. Sir, what is the most challenging part for you while shooting? Because the hardest part is places in your hand only. So what is the most difficult part while shooting Shabdam? Most difficult part of shooting Shabdam is like creating the mood of the film. Because the entire movie will have the same mood, exterior and interior will have the same kind of mood. So the thing is like you will feel the hauntingness in every frame. So actually I will say like audience will like, they won't get relaxed to shoot the frame. They always come in front and look in the screen exactly. Because the movie is so intense, the way we have created the visuals also so intense. So after finishing your shoot and all, did you have any haunting moods like after going home or anything else? Alanti situations ennaya? Actually shooting this movie itself kind of haunting only for me. 3 call sheets every day. So and the working experience is very good with Arun sir. Actually the way he has written the script is very clear. So it's like very easy to shoot also for me. Only part is difficulty is like lighting the set. Because every day we used to like create the set every day, so that takes lots of time. And artists like Adi sir is so cooperative. ఈయన చూసినాక ఎంత ఉంటాడు కదండి, క్లోజప్ షాట్స్కి చాలా క్రాంప్ స్పేస్లో షూట్ చేసేటప్పుడు లైటింగ్ చేస్తారు కదా, ఆ లైటింగ్ అన్నీ పడుకున్నాయవాడు. కార్లో చాలా సీక్వెన్సెస్ ఉంటాయి, ఆ జీప్ చూసారు కదా. సో కార్ లోపల షార్ట్స్ ఉన్నప్పుడు కార్ పైన లైట్స్ పెడతారు కనిపించవు కెమెరాకి. ఆ లైట్ వచ్చేసి టెంపరేచర్ కంట్రోల్, అంటే మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఇనీషియల్గా ఫస్ట్లో వచ్చేసి కార్ బయట నుంచి అద్దాలు ఎత్తున్నాయి కాబట్టి ప్లీజ్ సార్ కొంచెం తగ్గించండి పెంచండి, ఓకే బ్రదర్ అని చెప్పి పెంచి తగ్గించి అదే 10-15 రోజులు అయింది. సార్ కొంచెం తగ్గించండి, ఓకే తగ్గించాను పెంచాను, ఓకే. అదే అంటే వెరీ కోఆపరేటివ్ ఉన్నారు కదా, ఇదే అనమాట. అది వెరీ కోఆపరేటివ్. சார் டைரக்டர் சார் குட் ஈவினிங். ப்ரீவியஸாக நீங்கள் வந்து தமிழ் ராக்கர்ஸ்னு ஒரு வெப் சீரிஸ் பண்ணியிருக்கீங்க ப்ரைவசி மேலே. ஸோ அவங்க வந்து இந்த படத்தை டார்கெட் பண்ணுறதுக்கு ஏதாச்சும் வாய்ப்பு இருக்கா?
How do you want to eradicate piracy? Not only about this film, and the entire film industry is facing that problem. So what is the solution you have? For the piracy, I don't know, because we have to overcome that thing. That is the thing I only want to tell. Okay, see, piracy comes because we are watching the movie. Okay, if we doesn't watch any movie through piracy, that attitude, that awareness should come within us. The public, we should not watch the movies in piracy. That if the awareness creates ourselves, then definitely there won't be no piracy. So when there is no demand, there will be any sales. Okay, that's the thing I want to tell. Simran kuda work pannirkeenga overall working experience One thing I want to tell, so it doesn't work as if she comes, if Simran or Laila, if she comes into the project, they are the most senior person, very familiar. If they come into the project, they definitely hear the story, and then only they are entering into the story. Once they enter into the story, fully they grasp the character, what type of scenes I am doing, and what is the story, everything, each and everything, they got it, they will get back to it in their mind, and then only they are just executing it. That is the thing. If they are, when performing, they are very professional. On time, whether it is not on time or getting the dialogues and delivering it, everything is very professional. That's the thing. இந்த படத்தை பத்தி யாருக்குமே தெரியாத ஒரு விஷயம் ஷேர் பண்ணணும்னா அது எந்த விஷயமா இருக்கும்? February 28th ஷேர் చేస్తాను. யாருக்குமே தெரியாது. Not about the script, about the working experience or anything. Working experience. I think ఎనర్జీ ఉంది, స్పిరిట్స్ మీద కొంచెం నమ్మకం వచ్చింది కథ చెక్ చేస్తున్నట్టు అని చెప్పాను కదండి. షూటింగ్ స్పాట్లో చాలాసార్లు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఒక గోస్ట్ బస్టింగ్ సీన్, ఒక గోస్ట్తో కమ్యూనికేట్ చేసే ఒక సీన్ అసలు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ చేసేటప్పుడు కరెక్ట్గా అలాంటి సీన్ అప్పుడు మెల్లిగా లైట్స్ ఇక్కడ మేము ఫస్ట్ చూసుకునే వాళ్ళం, ఒకరు చూసుకునే చిన్న భయం ఉంటుంది. ఉన్నా కూడా సార్ వచ్చేసింది అనుకుంటా, త్వరగా షూటింగ్ ఫినిష్ చేయాలని చెప్పి నాలో మనం జోక్ చేసుకునే వాళ్ళం. కానీ అది ఫ్రీక్వెంట్గా జరిగేటప్పుడు కెమెరామ్యాన్ ఇట్లా ఉంటాడు కదా, టక్కన అట్లా కట్టర్ పడుతుంది, ఏదో ఒక బియర్డ్ సౌండ్ ఒకటి వస్తుంది. కెమెరా చెట్లు లైక్ వస్తాను, నేను దాన్ని చూస్తాను, డైరెక్టర్ నా ఫేస్ చూసి సార్ వచ్చేసింది అనుకుంటా. సో ఈ ఎక్స్పీరియన్స్ అది ఎనర్జీయో కాదో మనకు తెలియదు, బట్ జరిగినాయి మన సెట్లో. And one more thing I want to share regarding the Mud. We shot 8 days scenes in the Munnar. Okay, it's in a hill station. We shot in January. At the time, the climate is very, very low. The temperatures will be 2 degrees and minus something degrees will be there. When the days goes up, the total location has been covered with fully fog. When we start up from 6 o'clock or 5 o'clock, we start up, and when you're going by around 7, 8 o'clock, we can't be able to drive at all. Fully the fog will be there, and there will be a warning sign also for us. The buffaloes will be there, and the elephants will be there, and they will display there. So a few elephants with the name also they call. Like Padayapan, something, and all the events also will be there. So sometimes they will come across the road, and everything we have to go to the shooting with the fear only. That is the thing. We doesn't know, because 20 to 30 cars will be coming for the shoot. So we have to manage that. Yeah, last question please. సో మీ క్వశ్చన్ ఇంకొక ఆన్సర్ అంటే లైఫ్లో నేను ఎప్పుడు చేయలేదండి. 38 hours నన్ను పిలిచి షూటింగ్కి 38 hours దే షాట్ వితౌట్ ఎనీ బ్రేక్. ఐ థింక్ దట్స్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ వాంటెడ్ టు షేర్. అంటే ఆ షూటింగ్ ఫినిష్ అంటే ఈరోజు పొద్దున వచ్చాను, నెక్స్ట్ డే మార్నింగ్ దాకా షూట్ చేస్తున్నాం. నాకు మధ్యలో బ్రేక్ ఉన్నా కూడా టీమ్ లేదు, కెమెరా డిపార్ట్మెంట్ లేదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, వారికి ఇంకో సీన్స్ ఉంటాయి కదా, మళ్ళీ షూట్ చేసి అక్కడి నుంచి 44 తర్వాత ఇంకో 14 hours అట్లా వెళ్ళాం. వెళ్ళి 38 hours తర్వాత లైబ్రరీ సీన్ అని సార్, మొత్తం ఆ లైబ్రరీ మొత్తం ఆ క్లైమాక్స్ షూట్ చేస్తాను. లాస్ట్లో ఇట్లా పడిపోయి ఉంటాను, ప్యాకప్ అని చెప్తుంటే నేను అట్లానే ఉన్నాను. నా అసిస్టెంట్స్ వచ్చేసి లేపాను, సార్ షూటింగ్ అయిపోయింది అని చెప్పి. దట్ ఈస్ వన్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ వాంట్ టు షేర్.
అది హాయ్ అండి, దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు. సో ఇంతకుముందు నాని గారు చెప్తూ టీ కప్లో షుగర్ పడుతున్నది కూడా ఇంత స్కేరీగా ఉంటుందా అని అన్నారు. సో అలాంటి మీకు ఏదైనా అలాంటి మూమెంట్ ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత అనిపించిందా? ఆ సీన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ అది. నేను అయితే ఇప్పుడు దాకా ఏ సినిమాలో చూడలేదు. మనకి కొన్ని విషయాలు ఉంటాయండి. వెన్ యూ హ్యావింగ్ ఇష్యూ విత్ సౌండ్, కొన్ని విషయాలు మనకు బాగా గట్టిగా వినిపిస్తూ ఉంటాయి. కొన్ని మెడికల్ కండిషన్స్ ఉన్నాయి, మన ఓన్ హార్ట్కి మనకి చాలా గట్టిగా వినిపిస్తుంది. అండ్ దాని బికమ్ అ బిగ్ టార్చర్ ఇన్ లైఫ్. సో ఆ ఒక సీన్ చూసేటప్పుడు మనలో ఆ భయం కలుగుతుంది. when the man is experiencing that sound kind of విషయం ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఆడియన్స్ కూడా థియేటర్లో దే గో త్రూ దట్ ఎక్స్పీరియన్స్ వాట్ దట్ మ్యాన్ ఇస్ గోయింగ్ త్రూ. ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు దట్ సౌండ్ డిపార్ట్మెంట్. ఆల్ ద బెస్ట్ అండి. వెరీ మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్తో కూడా ఎమోషన్స్ ఈజీగా చేంజ్ చేసేస్తారు మీరు. సో థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ ఆల్ ద బెస్ట్. డైరెక్టర్ గారు Hi Anil. So when we start that making video, when we see that making video, so in the very first of that video, you express the feeling, whatever you see that monitor and looking like that. So what makes you so scary? More than now, better స్టార్టింగ్ ఫస్ట్ షాట్ కదండి. better asking to express. ఆయన అంటే వైశాలిలో కూడా నేను అది ఐ వెంట్ త్రూ దాట్ షార్ట్. ముందు ఇట్లా కూర్చుంటారు, జుట్టు మొత్తం చెరిగితే ఉంటుంది, అసలు పట్టించుకోలేదు. కూర్చొని అట్లా చూస్తూ ఉంటారు. లోపలికి చూసి షార్ట్ అయిపోద్ది. అయిపోతే యాజ్ ఆర్టిస్ట్, యాజ్ కెమెరామ్యాన్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఆయన ఓకే చెప్తారా చెప్పరా, 1 more అంటే దే హ్యావ్ టు అగైన్ సెట్ ఇట్ అప్ కదా. ఆయన అట్లనే కొంచెం అట్లా ఉండి అట్లా లేచి చేతులు పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. దట్ మీన్స్ ద షార్ట్ ఇస్ ఓకే. నాట్ ఎవ్రీ టైం, కొన్ని ఇంటెన్స్ సీక్వెన్సెస్ షూట్ చేసేటప్పుడు అప్పుడప్పుడు 1 more కావాలన్నప్పుడు టక్కన ఇట్లా చూసి ఇట్లా జరుపుకొని ఆయన కొంచెం ఒక వరల్డ్లో బ్రతుకుతూ ఉంటారు ఆయన. ఐ థింక్ దట్ ఈస్ వాట్ మేడ్ హిమ్ థింక్ సో యూనిక్. ఇలాంటి సినిమా తీయాలంటే ఆ మాత్రం యూనిక్నెస్ ఉండాలి. Maybe he saw the ghost really, I think so. హనుమంత్ గారు సార్ తీసుకెళ్ళండి రా మీ ఇంటికి. మిమ్మల్ని భయపెట్టిన సిచ్యువేషన్ ఏంటి సార్ త్రూఅవుట్ సినిమాలో? భయపెట్టే సీన్ అంటే ఇంటర్వల్ షాట్ ఆల్మోస్ట్ ఒక 15 minutes అందరు చాలా దీంట్లో ఉంటారు మేడం, చాలా హెవీ యాంగ్జైటీ టెన్షన్లో ఉంటారు తప్పకుండా. సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ లాస్ట్ 40 minutes అలాగే ఉంటుంది మూవీ. సిమ్రాన్ మేడం చిన్నపిల్లల సీన్స్ అయినా క్లైమాక్స్ అయినా ఎవరు బ్రేక్ తీసుకోలేదు, అంత లెవెల్లో ఉంటుంది మూవీ. ఆల్ ద బెస్ట్. That you will have to wait February 28th.